హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొక సూపర్ రెసిపీ అని చెప్తాను నేను. పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. ముందు రోజు నైటు ఒక 100-150 గ్రామ్స్ కాబూలీ శనగల్ని మంచిగా నానబెట్టుకోండి. మార్నింగ్ వీటిని కుక్కర్‌లో వేసి, ఉప్పు వేసి, ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి, ఏ కుక్కర్ అయినా, ఏ విజిల్ అయినా 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా వీటిని ఉడికించాలి. అప్పుడే మెత్తగా అవుతాయి. అండ్ కర్రీలోకి చాలా చాలా బావుంటాయి. అండ్ ఇది కాబూలీ శనగల కర్రీ. దీనికంటూ ప్రత్యేకంగా నేను పేరేమీ పెట్టలేదు. నాకు నచ్చినట్లయితే చేశాను. చాలా బాగా వచ్చింది. పిల్లలు, మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ ఇంకొకసారి చేయమని కూడా అడిగారనమాట. అందుకని నేను ఈ రెసిపీనైతే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి 7 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మంచిగా చేత్తోనే అంటే చేత్తో నలిపితే మెత్తగా అయిపోతాయనమాట. అంత చక్కగా ఉడికిపోతాయి. సో, ఆ కుక్కర్ విజిలొచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇంకొక స్టవ్ మీద ఒక గుప్పెడు జీడిపప్పులు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోండి. మీకు కావాలి అంటే దీన్ని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ రూపంలో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, దీనికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రానే ఆయిల్ పడుతుంది మనం రెగ్యులర్‌గా వాడేదానికంటే. సో, ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని దీనిలోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి ఫాస్ట్‌గా వేగడానికి ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై అవ్వనియండి. ఇవి ఎంత గోల్డెన్ కలర్ వస్తే కర్రీ టేస్ట్ అంత బావుంటుంది. అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. దీనిలోకి నేను ఒక 2 టమాటోల్ని సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. సో, అది మిక్సీ పట్టుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలోపు నేను దీనిలో కాంబినేషన్‌గా జీరా రైస్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక చెట్టు పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, అవి కొంచెం చిటపట అన్న తర్వాత మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ పోసుకొని, ఉప్పు వేసి మరగనివ్వండి. ఇవి మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసి మంచిగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇవి వార్చే అవసరం ఉండదండి. మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. అండ్ మధ్యలో ఒక 2 కొత్తిమీర రెమ్మల్ని వేసుకున్నాను నేను. సో, ఇది మంచిగా ఉడికిపోతుంది. ఈ కర్రీ కాంబినేషన్‌కి జీరా రైస్ చాలా బావుంటుంది. అండ్ చూసారా ఉల్లిపాయలైతే మంచి బ్రౌన్ కలర్‌లో వచ్చాయి. అబ్బా! ఎంత టేస్ట్ ఉందోనండి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగడం వల్లనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో, ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అండ్ మనం ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. ఈ కర్రీ సిమ్‌లో చేసుకుంటే చాలా బావుంటుంది. ఇందాక నేను మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్‌ని కూడా వేసేసుకొని, ఇది బాగా నూనెలో వేగాలనమాట. అంటే నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఇది బాగా వేగిన తర్వాత నేను పౌడర్ చేసుకున్నానని చెప్పాను కదండీ! నువ్వులు, అలాగే జీ జీడిపప్పు పౌడర్. ఇది మీరు కావాలంటే పేస్ట్‌లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేసేసుకొని బాగా స్మాష్ చేయండి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి బాగా ఉడకనివ్వండి. ఇది ఎంత బాగా ఉడికితే కర్రీ అంత బావుంటుంది. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగల్ని వాటర్‌తో సహా ఈ కర్రీలోకి వేసేసుకోండి. ఇప్పుడు బాగా ఉడకనివ్వండి. ఒకసారి ఉప్పు, కారం కూడా చెక్ చేసుకోండి ఈ స్టేజ్‌లో. అండ్ ఫైనల్‌గా ఇంట్లో కసూరి మేతి ఉంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్‌కి నలిపి వేసుకోండి. నేనైతే కొత్తిమీరని కూడా వేశాను. ఫైనల్‌గా అయిపోయింది ఇంక ఇంతే. చాలా చాలా బావుంటుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా పిల్లలకి పెట్టేసాను. వాళ్ళైతే చక్కగా వాళ్ళే సర్వ్ చేసుకొని హ్యాపీగా తిన్నారు. చాలా బావుందన్నారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు నా ఛానెల్‌లో కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నేనైతే పిల్లలకి ఇష్టమయ్యేవి చాలా వరకు వండుతాను. అండ్ వాళ్ళకి ఇష్టం లేనివి కూడా వండేసి వాళ్ళకి మంచిగా హెల్తీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. బాయ్.